అధిక బరువుతో బాధపడుతున్నారా? వినీలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఎవరు మాట్లాడితే బ్లాంక్ అయిన మైండ్ కూడా ఓపెన్ అవుతుందో మా మగజాత ఆనిముత్యం. హాయ్ శేఖర్ శేఖర్ భాష. భాష. ఎలా అనిపించింది 2 weeks బిగ్ బాస్? నిఖిల్, అభయ్, సోనియా, ప్రేరణ, యశ్వి వీళ్ళందరికీ ముందే మగాళ్ళు కూడా తుతునీలే ఆవిడ ముందు. ఈ అబ్బాయి చెప్పేదంతా నిజమా అబద్ధం? అసలు ఆత్మాభిమానం చంపుకుంటున్నారు చెప్తున్నారు. సో బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఎంత శేఖర్ భాష? పెద్ద కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఆమె మైనర్ గా ఉన్నప్పటి నుంచి కూడా లైంగికంగా వేధిస్తున్నాడు అని చేసి ఆమె ఒక కేసు పెట్టింది. ఈరోజు శేఖర్ భాష వాయిస్ ఆమె కోసం మాట్లాడటానికి ముందుకు వస్తుందా? జానీ మాస్టర్ కనుక తప్పు లేదు అని తెలిస్తే ఆయన కోసం ఖచ్చితంగా పోరాడతాను. ఈ అమ్మాయి కోసం నేను వెళ్ళాల్సిన అవసరం లేదు, రోషన్ కూడా వెళ్తాడు. మీడియా ఎప్పుడు న్యాయం ఇటువైపు ఉంటే అటువైపే ఉంటుందండి. మీడియా అనేది ఒక బ్రాడ్ స్టేట్మెంట్. అది జనం బయట అనుకోవటమే మీడియాలు కేవలం కల్పితాలు, కథలు అల్లటం పని. మా పని అది కాదు. అసలు వచ్చిన న్యూస్ మీద మేము కేవలం ఆ న్యూస్ని మాత్రమే ప్రజెంట్ చేస్తాం. ఒక అమ్మాయి బాధని చెప్పుకుంది. ఆ అమ్మాయి బాధను మాత్రమే ఇప్పటి వరకు అన్ని న్యూస్ ఛానల్స్ లో చూపించారు. ఇది కేవలం నిజం కాదని రేపు జానీ మాస్టర్ వచ్చి మాట్లాడినా కానీ మళ్ళీ దీన్ని కూడా చూపిస్తారు. రెండు వైపులు ఉంటుందండి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఎవరు మాట్లాడితే బ్లాంక్ అయిన మైండ్ కూడా ఓపెన్ అవుతుందో మా మగజాత ఆనిముత్యం. హాయ్ శేఖర్ శేఖర్ భాష. హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉన్నావు శేఖర్? ఫైన్ ఫైన్. నిజంగా నేను చూసినప్పుడు చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది. మగజాత ఆనిముత్యాలు మొత్తానికి కూడా అదే మగవాళ్ళ కోసం ఒక నిలబడ్డాడ్రా అనిపించింది. బిగ్ బాస్కి వెళ్ళక ముందు రాజ్ తరుణ్ విషయం కావచ్చు. అంటే ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ శేఖర్ భాష ఆర్జే బీజీ కదా, అక్కడే అయిపోయాడు. ఇంత ఉందా మనోడి దగ్గర విషయం అనేది ఈ మధ్య తెలిసింది. ఎస్, అది అందుకు మంచిగా అనుకోవచ్చు. సో అదంతా పక్కన పెడితే తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. ఎలా అనిపించింది 2 weeks బిగ్ బాస్ లోపల హౌస్లో? ఎలా ఉండాల్సిన శేఖర్ భాష అలానే ఉన్నాడా, లేకపోతే లోపల అలా ఉండాల్సి వచ్చింది ఆర్టిఫిషియల్గా? లేదు, హ్యాపీ జర్నీ మొత్తానికి. అందరూ ఫ్రెండ్స్గానే ఉన్నారు. ఏదో ఒకటి రెండు చిన్న చిన్న గొడవలు తప్ప ఓకే. అందరూ వెరీ ఫ్రెండ్లీగా ఉన్నారు. వచ్చేటప్పుడు కూడా అందరూ తెగ బాధపడ్డారు వస్తున్నందుకు. అండ్ పంపించి బాధపడ్డారా లేకపోతే? లేదు, అంటే వాళ్ళకి ఏదో ఒక చిన్న కోణంలో ఎక్కడో స్వార్థం ఉండుండొచ్చు. వీడు వెళ్ళిపోయాడు కదా, మనకి ఇంకా పోటీ తక్కువ ఉంటుంది అని అనుకుండొచ్చు. కానీ బట్ జెన్యున్లీ దే ఫెల్ట్ ఒక ఎమోషన్ వెళ్ళేటప్పుడు అందరూ బాధపడ్డారు. ఇక జర్నీ యాజ్ యూజువల్ బిగ్ బాస్లో నాకు పెద్ద కష్టమేమి ఉండకుండా నల్లేరు మీద నడకలాగానే ఉండింది. సెకండ్ వీక్ మాత్రం ఎప్పుడైతే వీళ్ళు ఈ ఫుడ్ ఛాలెంజ్లు అని చెప్పి తీసుకొచ్చి మొత్తం ఆఖరికి ఉన్న ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకెళ్ళిపోతే ఉన్న ఏకైక వెజిటేరియన్ నేను అక్కడ. సో కొంచెం కష్టమైంది నాకు. వెజిటేరియనా? అంటే కన్వర్టెడ్ వెజిటేరియన్. ఓకే, కన్వర్టెడ్ వీగన్. అసలు ముస్లిమ్స్ అంటేనే కాదు, నేను పెట్టుకున్న పేరు అంతే. అంతేనా? మీరు ఒరిజినల్గా హిందూ? నేను అసలు నాకు ఐ డోంట్ వాంట్ టు సే ద రిలీజియన్ ఎవర్ అనేది. లెట్ ఇట్ బి లైక్ దట్ అంతే. శేఖర్ భాష అంతే. కానీ శేఖర్ భాష నువ్వు ఉందే ఇంత బిగ్ బాస్ లో పోన్లే 2 weeks ఉండి వెంటనే వచ్చేసావు. ఇంతలో ఎంత తగ్గావు? నేను యాక్చువల్గా 63 కిలోలు ఉండే ఫస్ట్. అక్కడి నుంచి ఈ రాజధాని ఇష్యూ మొదలైన తర్వాత తిరుగుడే అయిపోయి దాదాపు ఒక 54, 53 ఆ స్టేజ్కి వచ్చేసా. అక్కడి నుంచి బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు పొద్దున్నే చూసుకున్నా వెయిట్ 51. 63 నుంచి 51కి వచ్చావు. నేను ఉండాల్సింది 70-75 ఉండాలి నీ హైట్కి. సో లోపల ఫుడ్ ఉండదు సరిగా. పర్లా, ఫుడ్ లేకపోయినా పర్లా, కానీ బాడీకి కావాల్సిన కొన్ని ఉంటాయి, లైక్ ప్రోటీన్స్, విటమిన్స్ రెగ్యులర్గా పడుతుంటే మనం యూ కెన్ స్టే ఫర్ లాంగ్. ఈ సప్లిమెంట్స్ కూడా లేకపోతే కష్టం అయిపోతుంది. ఓకే, 12 kgs తగ్గావు బాగా. బట్ ఎనర్జీ ఇస్ గుడ్. నేను ఒకటైతే గమనించాను, ఇంతకు ముందు ఉన్న చిన్న చిన్న నడుము నొప్పులు లేకపోతే అలసట్లు అన్నీ వెళ్ళిపోయినాయి. సో ఐ సజెస్ట్ అందరూ కూడా వెయిట్ తగ్గండి, ఎనర్జెటిక్గా ఉండండి. ఓ సూపర్. సో అంటే ఇప్పుడు నీకేమో స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడటం ఇష్టం, ముందు మాట్లాడతావు, కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతావు. కానీ బిగ్ బాస్ హౌస్లోనేమో అలా ఉండలేం. ఉంటేనేమో ఆడియన్స్కి ఒకలాగా అనిపిస్తుంది, హౌస్లో ఉన్న వాళ్ళకి ఒకలాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే హౌస్లో బయటే మొత్తం మాట్లాడేసుకొని వచ్చి
ఒక ఫ్యామిలీ లాగా అక్కడ ఉన్నారు. ఏదో కొంతమంది వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో ఆడియన్స్ లాగా వచ్చినట్టు అనిపించింది మాకైతే బిగ్ బాస్ చూస్తున్నప్పుడు. నాకు అదే నీకు ఎలా అనిపించింది? అదే ఫీలింగ్ ఉండింది కొన్నాళ్ళు. ఆ. బట్ అందరూ అలా లేరు. నిఖిల్, అభయ్, సోనియా, తర్వాత ప్రేరణ అండ్ యశ్వి, వీళ్ళందరికీ ముందే పరిచయాలు ఉన్నాయి. సరే, సోనియాకి లేట్గా పరిచయం అయినా కూడా షీ ఈజ్ ఇన్ టు దేర్ గ్యాంగ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. మాకు అంటే ఏ పరిచయం లేకుండా కొత్తగా ఉండేవాళ్ళు నేను, నబీల్, ఆదిత్య, మేము ముగ్గురం. సో మేము సరే వాళ్ళతో ఎప్పుడైనా సరే కలవడానికి ట్రై చేసి హాయ్ హలో అని తెప్పించి ఇంకా మాతో ఏదో ఫార్మాలిటీగా ఒక సెకండ్ మాట్లాడిన తర్వాత చెప్పరా అని చెప్పి వాళ్ళు మా బావ అనుకుంటూ వాళ్ళ ఇది ఉండేది. సరే, వాళ్ళు దే ఆర్ క్లోజ్ ఫ్రమ్ ఏజెస్ కాబట్టి అభయ్ అండ్ నిఖిల్. సో వాళ్ళకి ఆ ర్యాప్ ఉంటుంది, దాన్ని చూసి మనం కుళ్ళుకోవడానికో లేకపోతే ఇంకోటి కూడా ఉండదు. బట్ అంటే ఆల్రెడీ సెలక్షన్స్ చేసేటప్పుడు ఇట్లా ఒక తెలిసిన గ్యాంగ్లో అలాగే తెలియని కొంతమంది, మేబీ ఇది కూడా ఒక ఫార్మాట్ ఏమో. బట్ ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ నుంచి నీకు వాళ్ళంతా ఎవరు తెలియదా? ఆ టీం అంతా ఒకళ్ళు తెలుసు నాకు. అక్కడ నేను పర్సనల్గా ర్యాప్ ఉన్నది అంటే దూరం నుంచి వీళ్ళు అని చెప్పి తెలుసు, కానీ ముఖపరిచయం ఉంది ఒక్క బేబక్కతోటే. ఓకే. ఆదిత్య ఓం కూడా ఓన్లీ సినిమా ద్వారా చూసి లాహిర్లో చూడడం తప్ప ఇంకా బయట ఎక్కడ నాకు అతనితో పరిచయం లేదు. అండ్ నబీల్ని కూడా నేను ఎక్కువ చూడలేదు. తను ఏదో యూట్యూబ్ బట్ అది కూడా ఏదో హిందీ ఛానల్ చేశాడు. ఓన్లీ బేబక్క, ఇంకెవ్వరు నాకు తెలియదు. బేబక్ వచ్చాక మరి ఇంకా బాడలయ్యావు అనుకుంటా సెకండ్ వీక్ వచ్చేసిన తర్వాత అలా ఏం లేదు. బేబక్క ఉన్నంత మాత్రాన బేబక్కతోనే ఉన్నానని కూడా కాదు. సో బేబక్కతో మంచిగా ఉండే, తర్వాత నబీలు, ఆదిత్య వీళ్ళందరూ కూడా మంచి ఫ్రెండ్లీగానే ఉండే, యశ్వి కూడా ఫ్రెండ్లీగానే ఉంటుంది, ప్రేరణ కూడా మంచి ఫ్రెండ్లీగా ఉండే. ప్రేరణతో యాక్చువల్లీ ఎక్కువ మాట్లాడుతుండే నేను, ఎందుకంటే యశ్వి తొందరగా పడుకునేస్తుంది రాత్రి. నేను ఈ బెడ్ అయితే ప్రేరణ ఆపోజిట్ బెడ్ ఉంటుంది. సో ఇంకేదో కబుర్లు చెప్తా ఉంటుంది. సో వైఫ్ ప్రెగ్నెన్సీ కదా ఏంటి, నేను కూడా నెక్స్ట్ మేబీ 1 or 2 yearsలో అనుకుంటున్నాను, ఎలా ఉంటుంది, సిజేరియన్ అయితే బెటరా, నార్మల్ అయితే బెటరా, ఇవన్నీ కూడా రాత్రులు ఒక 1.5 hour డిస్కషన్ ఉండేది తనతోటి. సో అలా తను వాళ్ళ ఊరు ఎక్కడ ఏంటి ఇలా మా మధ్య ఎక్కువ కొంచెం ర్యాప్ ఉండింది. సో వాళ్ళు వేరే వీళ్ళందరూ తెలిసినా కూడా కొంతమంది మాత్రం అలా ఒక చట్టంలో ఒక బబుల్లో ఉన్నారు. యశ్వి స్పీక్స్ గుడ్, కాకపోతే యశ్వి అప్పుడప్పుడు అలా డల్ అయిపోయి ఎక్కడో ఉంటుంది. ప్రేరణ అలా ఉంటుంది, ఆల్వేస్ యాక్టివ్గా ఉంటుంది, ఆల్వేస్ కనెక్టింగ్గా ఉంటుంది. సో ఎప్పుడైనా డల్గా ఉన్నప్పుడు ఏంటి చీఫ్ ఎందుకు డల్ అయిపోయావు అని చెప్పి నేను వచ్చి కాసేపు మాట్లాడుతుంటాను. సో ఎవరితో ర్యాపో లేకుండా లేదు. ఓన్లీ ఈ సోనియా అనే ఎవరైతే ఆవిడ మాత్రం ఒక చిన్నోడా పెద్దోడా అబ్బాయి నిఖిలు అదే వీళ్ళు తప్ప నేను ఇంకా వేరే వాళ్ళతో ఎక్కువ పూసుకోను. ఓకే. పూసుకోకపోయినా ఫ్యామిలీ మెలో డ్రామా, కాకపోతే ఒక చిన్న మంచి వైబ్రేషన్ కాదు అది. ఓకే. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే బిగ్ బాస్ లోపల ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, బయట నుంచి చూసే మనలాంటి వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. అంటే ఇలా ఆడుండొచ్చు కదా, అలా ఆడుండొచ్చు కదా, ఇలా ఆడితే ఇంకా బాగుంటది కదా, నేనైతే ఇలా ఆడేవాడిని, ఇవన్నీ ఊహలకే వదిలేసుకోవచ్చు మనం. చాలా ఉంటాయి ఇలా చెప్పుకుంటే. లోపల ఉన్న వాడికి తెలుస్తుంది నిజమైన గేమ్ ఎట్లా ఆడాలో, ఎట్లా ఉండాలో. నేను వెళ్ళక ముందు అన్ని చూడలేదు కానీ అక్కడక్కడ అసార్టెడ్ గా చిన్న చిన్న బిట్స్ చూసి, ఎందుకంటే వెళ్ళే ముందు నాకు అంత టైం కూడా లేకుండా లాస్ట్ 1 week ముందు నాకు చెప్పారు రావాలని. సో అలా వెళ్ళాను. బట్ ఒక కంప్లీట్ ఎపిసోడ్ చూసి అసలు నామినేషన్ అంటే ఏమిటి, ఎలిమినేషన్ అంటే ఏంటి, ఇవి ఎలా జరుగుతాయి, నేను అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు ఇవన్నీ కూడా చూసేవాడిని తప్ప రెగ్యులర్గా నాకు కంప్లీట్ ఫార్మాట్ అర్థం చేసుకునే ఇది లేదు, టైం లేకుండా. సరే అట్టగా వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత 2-3 రోజులకి మేబీ అందరికీ వస్తుందేమో ఈ ఫీలింగ్, ఇంతకు ముందు వచ్చి 100 రోజులు 105 రోజులు ఉన్న పార్టిసిపెంట్స్కి వాడికి దండం పెట్టాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి. చూసి ఏంటి వీడు ఇట్లా ఆడుతున్నాడు, మీరు చెప్పినట్టే ఇట్లా ఆడుండొచ్చు కదా అనుకున్నాం కదా. నేను కూడా అట్టగే అనుకున్నా. లోపలికి వెళ్ళిన తర్వాత 2-3 రోజులకే ఇక్కడ ఎలారా ఉండాలి, ఏమీ లేదు, ఒక ఫోన్ లేదు, ఒక ఏమీ లేదు, టైం తెలీదు, డేట్ తెలీదు, నిద్ర ఉండదు, పొద్దున్న లేచి నిద్ర కూడా ఉండదు. వెళ్ళిన 2 రోజులు ఏమవుతుందంటే కంప్లీట్ లైట్సే, పడుకునేటప్పుడు కూడా లైట్స్ ఉంటాయి, కొంచెం తగ్గిస్తారు కాకపోతే. ఆ బెడ్స్ దుప్పట్లు విచిత్రంగా ఉంటాయి. అదేదో మనం ధ్రువ ప్రాంతాలకు వెళ్తే అక్కడ మంచుతో కప్పుకోవడానికి ఇచ్చిన రగ్గు లాంటివి ఇచ్చారు ఫస్ట్లో. సో అందరికీ ఇబ్బంది ఉండే, నాకు కొంచెం ఎక్కువ ఇబ్బంది ఉండే. ఒక 2-3 రోజులు కనీసం నిద్రలేక సఫర్ అయ్యాము. అక్కడ రాత్రి నిద్ర పట్టక పగలు కునుకులు తీయడం, మధ్యలో బిగ్ బాస్ కుక్కలతో అర్పిస్తుంటాడు. ఓకే, అలాంటివి ఉంటాయి. సో ఆ టైంలో అనిపించింది నాకు ఖచ్చితంగా ఉన్నోళ్ళు దేవుళ్ళరా బాబు, ఇంత పేషెన్స్, ఎంత టఫ్నెస్ ఉండాలి ఇక్కడ ఉండాలంటే, మన వల్ల అయితే అవదరా బాబు, ఏదో అనుకొని వచ్చాం కానీ అని ఫస్ట్
సెకండ్ డే థర్డ్ డే అనిపించింది. 2-3 షేర్ కూడా చేసుకున్నది వచ్చిందో లేదో. బట్ తర్వాత ఒక వారానికి అలవాటు పడ్డా. పర్లేదు ఉండొచ్చు అని చెప్పి. అది అదేమంటారు, దేవుడు కళ్ళున్నాయని సంతోషించే లోపల కన్నీళ్ళు కూడా ఉన్నాయని గుర్తు చేస్తాడు అన్నట్టుగా. అప్పుడే ఉండడానికి అలవాటు పడే లోపలే వచ్చి వీళ్ళు ఆ ప్రోటీన్ పౌడర్లు అన్నీ తీసుకెళ్ళిపోయి ఓకే ఇంకా అందులో నాలాంటి వాడికి బాగా దమ్ కుట్రా కష్టంగా ఉండింది. ఓకే ఇంకా అయినా కూడా మంచి కంటెంట్ ఇచ్చా నేను. దానివల్ల డల్ అయ్యానని చెప్పుకోవడానికి ఏ రకమైన ఎక్స్క్యూజ్ లేదు. శుభ్రంగా అద్భుతమైన కంటెంట్ ఇచ్చాను. బట్ అది వాళ్ళ ఈ డిస్ట్రిబ్యూషన్ ఫార్మాట్కి సెట్ అవ్వాల. ఫస్ట్ వీక్ ఎలాంటి ఫన్ అయితే నేను ఇచ్చానో అదే టైప్ ఆఫ్ కంటెంట్ సెకండ్ వీక్లో ఇంకా అద్భుతంగా ఇచ్చాను. అంటే కంటెంట్ బాగా ఇచ్చే కంటెస్టెంట్లలో నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు నువ్వు. అది ఆడియన్స్ బయటే చెప్తున్నారు ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పేసి. బయట శేఖర్ భాష ఆర్మీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే, కౌశల్ ఆర్మీ లాగా. అంటే ఫేర్ ఎలిమినేషన్ కాదు, అది మటు క్లియర్గా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఆడియన్స్ సైడ్ నుంచి వస్తున్న కామెంట్స్ ఎక్కువగా నేను కూడా విన్నది కూడా అదే. బట్ శేఖర్ భాష రియల్ లైఫ్లో ఎలా ఉంటాడో రియల్ లైఫ్లో చూపించలేకపోయాడు అనేది కొంతమంది కామెంట్. బట్ రియల్ లైఫ్లో ఉన్నట్టు రియల్ లైఫ్లో ఉంటే ఇలాంటి ఎలిమినేషన్స్ కూడా జరుగుతాయి అనేది హౌస్లో చూస్తే అర్థమవుతుంది మనకి క్లియర్గా. ఇప్పుడు మీకేమో ప్రతిదానికి సెటైర్ వేయటం అలవాటు, ఇప్పుడు చీరాకు ఇవన్నీ మీకు అలవాటు. అంటే ఆర్జేగా చేసిన విజే చేసిన వాళ్ళకి మంచి మంచి పంచులు వేస్తారు. కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది, ఒక కమెడియన్ లాగా ఉంటుంది మీ టైమింగ్. అవి వాళ్ళు తీసుకోలేకపోయారంటారా? అలా ఏం లేదు, శుభ్రంగా తీసుకున్నారు. తీసుకోవడానికి ఇప్పుడు నేను నీ పర్సనాలిటీ మీదో లేకపోతే నీ మాటల మీదో నీ నడక మీదో ఇట్లాంటి వాటి మీద జోకులు వేస్తే నువ్వు హర్ట్ అయినా అప్పుడు దాంట్లో ఏముంది. చీరాకు అనేది ఆర్ఎల్స్ మణికంఠ అనుకోండి, మణికంఠ గొప్పది ఏం లేదు ప్రపంచంలో అని చాలామంది అనుకుంటారు. మణికంఠ గొప్పది ఏం లేదని అనుకుంటారు. ఆ రకంగా నువ్వు చాలా గొప్పవాడు కదా, ఇలాంటివే. దెర్ ఇస్ నథింగ్ టు గెట్ అఫెండెడ్. అప్పుడు హాయిగానే ఉంటారు. బట్ నామినేషనల్ పాయింట్ వచ్చేటప్పుడు ఇదిగో లేకపోతే నాగార్జున గారు వచ్చినప్పుడు చెప్పడానికి ఏదో తగ్గించాలి కదా, అదే కదా గేమ్. సో మనం ఎలివేట్ అవ్వాలంటే అవతల తగ్గించాలి అనే టైప్లో మాకు నచ్చలేదు, మాకు చిరాకు తెప్పించాయి ఇలాంటి గేమ్. బట్ బయట జనాలు నవ్వుకున్నారు. మనకు కావాల్సింది కూడా అదే. ఈ 14 మంది కాదు కదా, అక్కడ 14 లక్షల మందో లేకపోతే 14 కోట్ల మందో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ డిసిషనే కదా ఫైనల్గా. వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి నేను అని ఫస్ట్ నుంచే ఫిక్స్ అయ్యా. నేను వెళ్ళే ముందే ఇంటర్వ్యూలో కూడా చెప్పింది ఏంటంటే, టైటిల్ గెలవడం అనేది ఇది కాదు, జర్నీ అనేది ఇంపార్టెంట్. హాయిగా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తా, సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్ ద రైడ్. ఓకే, అదే నేను చెప్పింది. దానికి స్టిక్ అయి ఉన్నాను. బట్ మేబీ ఆ బర్నింగ్ పాయింట్లో ఆ కొట్టుకోవడాలు తర్వాత వచ్చిండేవేమో, అప్పటికే 2-3 వచ్చాయి. బట్ అనవసరంగా అదే పనిగా పోయి పూసుకొని దానికోసం ఒక డ్రామా చేయడం అని నాకు నచ్చదు. అలా చేయాలి అనుకుంటే మా ఆవిడ ప్రెగ్నెంట్, ఒక 1 వీక్లో డెలివరీ ఉంది, నాకు చాలా బాధగా ఉంది, ఇలాంటి డ్రామాస్ ఆడేవాడివి కదా. బాధ ఉండింది, ఆ బాధ వల్లే కదా బయటకు వచ్చాను. నేను ఆ డ్రామా లోపల ఉండాలనుకోవాలా, డ్రామా ఆడి బయటకు వచ్చాను నేను. సో ఇప్పుడు డ్రామాలు అన్నాం కాబట్టి ఒకసారి చూద్దాం కంటెస్టెంట్ లిస్ట్ కూడా. డైరెక్ట్ చూపించి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఓకే ప్లీజ్. నిఖిల్. సో ఆల్రెడీ అంటే చెప్పనా తన గురించి? మంచి ఆటగాడు, మంచి ఆటగాడు. బేబక్క కూడా ఇదే చెప్పింది, సేమ్ వాడు మంచి ఆటగాడని. ఆటగాడు అంటే ఏ విషయంలో బేబక్క అన్న? నిఖిల్ తనకి ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న ఎక్స్పీరియన్స్ అండ్ మేబీ మార్షల్ ఆర్ట్స్ కానీ ఇంకేదైనా ట్రైనింగ్ అయ్యి ఉన్నాడేమో తెలియదు. బట్ వెరీ ఫ్లెక్సిబుల్ బాడీ, అథ్లెటిక్ బాడీ, టాస్క్స్ చేయడంలో వాటిలో అన్నింటిలోనూ దిట్ట. సో మేడ్ ఫర్ టాస్క్స్. ఓకే, ఏ గేమ్ అయినా ఏ టాస్క్ అయినా టక్కున ఆడగలడు. అట్ ద సేమ్ టైం క్లారిటీ ఆఫ్ థాట్ అంతా కూడా బాగుంటుంది. మెంటాలిటీ ఎలాంటిది? మెంటాలిటీ కూడా నాతో ఎప్పుడు ప్రాబ్లం లేదు, చక్కగా మంచిగానే రిసీవ్ చేసుకున్నాడు. నేను మాట్లాడితే తీసుకుంటాడు. ఏదో ఒక షెల్లోకి వెళ్ళిపోయి బతకడం అట్లాంటిది ఏం లేదు. షెల్లోకి బలవంతంగా తీసుకెళ్తుంది కానీ ఆ సోనియా ఉన్నప్పుడు అక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతుంటుంది కానీ, బట్ అప్పుడప్పుడు బయటకు వచ్చేసి తనతో పలకరిస్తాడు, మాట్లాడతాడు. ఇస్ ఎ గుడ్ గై. ఓకే, నెక్స్ట్ అబ్బాయి అసలు మంచి కలుపుకోలు మనిషి. ఎక్కడ అడవిలో వదిలేసినా కూడా సింహాలతోటి నెమలతోటి కూడా దోస్తీ చేసేస్తాడు. ఓకే, సో చక్కటి మాటకారి. అండ్ అన్నిటికంటే అబ్బాయి ముందు తెలుసుకొని వచ్చాడో లేకపోతే చేశాడో కానీ, నేను ఆ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నది ఏంటంటే, కిచెన్ ఏదైతే ఉందో అది కీ పాయింట్. అది నువ్వు ఓడిపోయిన కిచెన్లోకి రా, గెలిచైన కిచెన్లోకి రా, లేకపోతే సేవ చేద్దామనైనా కిచెన్లోకి రా, ఏదో ఒక రకంగా ఆ కిచెన్ టేబుల్ని నువ్వు దక్కించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అక్కడ ఫుటేజ్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ అవుతుంది అనమాట. అవును, నాకు అది తర్వాత అర్థమైంది. బయటకు వచ్చిన తర్వాత నేను లేకపోతే నాగార్జున గారు చెప్పిన జోకులన్నీ కూడా నేను కిచెన్లో చెప్పినవి తప్ప బయట ఇంకెక్కడివి రాలా. సో కిచెన్లో ఉన్నప్పుడు కాన్వర్జేషన్స్ ఇవన్నీ కూడా అభయ్ ఏంటంటే
చాయ్ బాగా చేస్తాడు అనే దీంతో సో అందరికీ చాయ్ పెట్టి ఇవ్వడము, అలా ఎంతసేపు ఆ స్టవ్ దగ్గర ఉండడం, ఆ స్టవ్ కాన్వర్సేషన్స్ చేయడంలో తనకి అదొక అడ్వాంటేజ్ అయింది. ఎక్కడ కూడా తన మీద నెగిటివ్ రాకుండా కాపాడుకుంటూ నామినేషన్స్లోకి రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు. ఓకే. మంచి మాటకారి, కానీ ఎక్కడో ఒక చిన్న ఇది ఉంటుంది, ఎక్కడ తగ్గించాలి వీళ్ళని, ఎక్కడ మనం తప్పుకోవాలి, అది ఉంది. ఆ చిన్న కన్నింగ్నెస్ అయితే ఉంది. ఓకే. నెక్స్ట్ సోనియా. ఫ్రెండ్ సోనియా ఏమి లేదని కూడా దాన్ని చిన్న వాటికి కూడా కోడిగుడి కేకలు పీకి దాన్ని పెద్ద పెద్ద విషయాలు చేసి అవతల వాళ్ళని చెడు చేయడం, తద్వారా వాళ్ళని తగ్గించాలి అని చూసే మెంటాలిటీ అని అనిపించింది నాకు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎలాంటి మెంటాలిటీ అంటారు దాన్ని? సింపుల్ చెప్తా చూడండి. ఆరెంజ్, ఆవిడకి సంబంధం లేదు, మాకు ఏం తోచట్లేదు, అక్కడ అట్లా కూర్చోబెట్టారు. ఎంతసేపు నువ్వు కూర్చుంటాం? ఒక ఆరెంజ్ తీసుకుని ఒకసారి క్యాచ్లు ఆడుకుంటున్నాం. క్యాచ్లు ఆడుకుంటుంటే ఆవిడ ఎక్కడో కూర్చొని, ఆవిడ ఆడదు బేసికల్లీ, ఆవిడేమో గేమ్స్ ఆడే టైప్ కూడా కాదు, అథ్లెటిక్ బాడీ కూడా కాదు. అలా కూర్చొని ఉంటుంది ఎంతసేపు, కూర్చొని ఆ పాటలు ఇట్లు పాడుకుంటూ ఉంటుంది. సరే పాడుకొని, ఈ పాటలు నువ్వు పాడుకో, మా ఆటలు మేము ఆడుకుంటుంటే మధ్యలో అంటే నేను ఆడను, వేరే వాళ్ళని ఆడుకోనివ్వను అనే టైప్లో. మీరు ఫుడ్ తోటి ఎలా ఆటలాడతారు? ఫుడ్ అంటే రెస్పెక్ట్ లేదా మీకు? తినేది కదా, తినే ఐటెం తోటి మీరు ఆటలాడుకుంటారా అని చెప్పి మొదలెట్టింది. నీ ప్రాబ్లం ఏంటి? ఎక్కడన్నా బిగ్ బాస్ ఏమన్నా రూల్స్లో రాశాడా, రూల్ బుక్లో ఎక్కడన్నా రాశాడా? చెప్తే బిగ్ బాస్ చెప్పాలి, నువ్వే రూల్స్ పెట్టడానికి, ఇక్కడ అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పి నేను అన్నాను. వచ్చిన రెండో రోజు నువ్వు కంట్రోలింగ్ మెంటాలిటీ అనమాట. విష్ణుప్రియ అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్. అమాయకత్వానికి కళ్ళు ముక్కు పెడితే విష్ణుప్రియ. ఓకే. మంచి ఎనర్జీ కూడా, మనిషి మంచితనం, ఇంకా ఏం చెప్పాలి. వీటన్నిటితో ఒక చిన్న ఫ్లర్టింగ్ యాంగిల్ కూడా ఉంటుంది అమ్మాయిలో. పృథ్వీని, నిఖిల్ని కాస్త ఫ్లర్ట్ చేస్తూ ఉంటుంది, ఎక్కువగా పృథ్వీని టీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అది, బట్ ఎక్కడ కూడా మంచి కంటెస్టెంట్. నెక్స్ట్ నబీల్, వెరీ జెన్యున్, మంచి ఫ్రెండ్ నాకు, వెరీ ట్రూత్ఫుల్గా ఉంటాడు, ఎవరిని తగ్గించాలి అనుకోడు. నువ్వు నిజంగానే మంచి చేస్తున్నావు అంటే శభాష్ బాగా ఆడే ఉంటాడు. నువ్వు మంచి జోక్ చెప్తే బాగుంది అని చెప్పి నవ్వుకుంటాడు. కొంతమంది జోక్ బాగున్నా కూడా నవ్వితే వీడికి ఎక్కడ మైలేజ్ వస్తుందని చెప్పి కామ్గా అన్నట్టుగా వెళ్ళిపోవడం అట్లా ఉంటుంది. బట్ నబీల్ అలా కాదు, ఈజ్ ఎ వెరీ జెన్యున్ కంటెస్టెంట్, మంచి సాలిడ్ కట్అవుట్. తన టాలెంట్ ఇంకా చూపించట్లేదు ఒక అంగుళం లేదు ఆల్రెడీ, అంటే ఫిజికల్ గేమ్స్లో ఈజ్ వెరీ గుడ్. ఇన్ఫ్యాక్ట్ నిఖిల్, నబీల్ విల్ బి 2 బుల్స్ అక్కడ. ఓకే. బాగా భారీ కట్అవుట్లు. ఓకే. 6+ ఫీట్ అండ్ మంచి ఎనర్జెటిక్ బాడీలు. ఓకే. సో ఆ రకంగా వాళ్ళకి ఏదన్నా అదొక టాస్క్ మీరు చూసింటారు, ఈ తాడు పెట్టి ముగ్గురిని ఇటుపక్క అటుపక్క వెళ్ళేది. సో దాంట్లో మనోడు అసలు సాలిగా నిలబడితే అవతల పక్క లాగలేకపోయారు. నైనికా ఇస్ అ బండిల్ ఆఫ్ టాలెంట్, ఎనర్జీ, వెరీ హంబుల్. అంత టాలెంట్ అంటే అన్నీ ఉన్నాక అణిగిమణి ఉంటుందంట చూడండి, నిండుకుండా ఇప్పుడు తొనకదన్నట్టుగా తనలో అంత టాలెంట్ ఉందనే విషయం నాకు అక్కడికి వచ్చిన తర్వాత షాక్ అయిపోయా. అసలు ఫుల్ స్ట్రెచ్ కానీ, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్ టాస్క్లు ఎరగదీసేస్తాయి. మగాళ్ళు కూడా తుతునీలే ఆవిడ ముందు. అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా ఈగో, డాన్సర్ కదా, డాన్సర్, దానివల్ల అంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది బాడీ. ఎక్కడ ఈగోలు అట్లాంటివి ఏం లేవు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. ఇలా ఒక డ్రామాలు, పెద్దోడ చిన్నోడ డ్రామాలు అలాంటివి లేవు. పెద్దోడు చిన్నోడు డ్రామా ఓన్లీ సోనియానే, అంతే. ఓకే. నెక్స్ట్ బేబక్క పాపం అనవసరంగా వారానికే బలైపోయింది. అవును, వారికి బలైంది, వారానికి బలైంది. అందరికి చేసి పెట్టి ఫైనల్ గా దాంట్లో ఉప్పు తక్కువైందో, దీనికి కారం ఎక్కువైందో, ఇది చేయడం లేట్ అయిందో, ఇలాంటివన్నీ, లేకపోతే వేరే వాళ్ళు చేసుకోవడానికి రానివ్వలేదు, ఇలాంటి రకరకాల కారణాల వల్ల పాపం ఆవిడ అక్కడ ఇదైంది. అన్ని చేసి చెడ్డయి వచ్చేసింది పాపం. ఓకే. సో శేఖర్ భాష నా షోలో చెప్పింది, వాచ్ 78 కోట్లు, హ్యాండ్ బ్యాగ్ 180 కోట్లని, ఏదో అది ఏమో మార్స్ లో తెప్పించాను అంది వేరే గ్రహంలో. నిజమే? అంత బాగా రిచ్ ఆమా? యూఎస్ లో ఉంటది కదా. సరదాగా చెప్తుందండి. మేము నిన్నే చెప్పా, 180 కోట్లు అంటే బ్యాగ్, అంటే బ్యాగ్ లో 2 కోట్లు ఒక నైటీ ఉండి ఉంటుంది, అవి కలిపి 180 కోట్లు అని ఉంటుంది. ఓకే. వాచ్ లో 80 crores కదా. సరదాగా చెప్తుంది అంతా. ఓకే. ఉత్తి మాటలేనా? అయ్యో మీరు నిజం నమ్మరేంటి కొంపతీసి? నేను ఆడియన్స్ అందరు నమ్ముతున్నారు. అంటే యుఎస్ లో ఉంటది కదా. 78 కోట్లు వాచ్ ఏంటండి మరి?
నేను అదే అన్నాను 45 కోట్ల దాకా ఉంది. సరదాగా మంచి మంచి సరదా మంచి కంటెంట్ ఇచ్చేది బేబక్క. ఓకే. కొంచెం కొన్నాళ్ళు వండించగలిగితే. కాకపోతే బేబక్క ఇచ్చే కంటెంట్ ఏదైతే రాబట్టుకు ఉంటే బాగుంటుంది అనిపించారు. కానీ అక్కడ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఎట్లా అయితే మీరు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసినా నేను కాదు, ఏదో ఈ క్రాస్ కోసం ఇట్లా ఉన్నాను. కానీ ఫస్ట్ నుంచి మీరు ఆర్జేగా చూసింటే రోజు సరదాగా ఈ చిలిపి ప్రశ్నలు ఇలాంటివన్నీ ఉండేవి. బట్ బేబక్క కూడా ఆర్ఓఎఫ్ఎల్ కాదు అది అని చెప్పి ఆ యాక్సెంట్ ఏదైతే ఉందో మంచు లక్ష్మి టైప్స్ లో మాట్లాడడం, అది షీఈస్ ఫేమస్ ఫర్ దట్. చాలా మందికి అక్కడ తెలియదు. ఒక్కసారి ఆవిడ అది చెప్పినప్పుడు అందరూ వావ్ అది మీరా అని చెప్పి అనుకున్నారు. సో అలాంటి యాక్సెంట్ ఎక్కువగా ఇస్తున్నప్పుడు ఆ కంటెంట్ జనాల్లోకి బాగా గట్టిగా వెళ్ళేది. కానీ ఈవిడ బిగ్ బాస్ అంటే మనం గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, గొడవలు పెట్టుకోవాలి, ఇలాగే ఆడాలి అనుకుని రెండో రోజు మూడో రోజు ఆవిడ ఎవరో బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అప్పటి నుంచి ఆవిడ నో ఇది రూల్ చెప్పేటప్పటికి ఇంకా కొంతమంది ఏం చేస్తారు యూఎస్ లో బేబక్క? ఏమో సార్ మనకి తెలియదా? అంత ఇండియానే ఇప్పుడు ఇండియాకి వచ్చేసింది. నేను నమ్మానని చెప్పను. కాకపోతే బిగ్ బాస్కి వెళ్ళి 1 వీక్ లో బయటకు వచ్చింది కాబట్టి ఎలక్క అంత ఎర్రితనము కొంచెం చిప్పు దొబ్బిందని అర్థమైంది. సరే ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు నేను అంత ఎందుకు ఉంటుంది కాస్ట్ అని అంటే మేము కొనలేమా, వాళ్ళు కొనుక్కోలేరా, నువ్వే కొంటావని మళ్ళీ కామెంట్స్ ఒకటి నా మీద ఆడియన్స్. ఇదంతా ఎందుకులే, సైలెంట్ గా ఉంటే పోతుంది, చిప్పు దొబ్బింది కొంచెం అని అనుకున్నాను, సైలెంట్ గా ఉన్నా. అది కూడా సరదా, మీరు అది గెస్ట్ చేయాల్సింది. అది జస్ట్ ఫన్ కోసం సరదాగా అలా చెప్పి. ఓకే ఓకే. నెక్స్ట్ బేబక్క మీ బ్రదర్ ఆదిత్య, మా కట్టప్ప. మీ కట్టప్ప. సో ఆదిత్య ఒక్కడే తిరుగుతుండేవాడు పాపం. ఆయన లాంగ్వేజ్ ప్రాబ్లము లేకపోతే ఏజ్లో పెద్దవాడను కొంత మింగిల్ కాలేక అట్లా ఉంటుండేవాడు. నాకు ఎవరైనా పాపం అలా ఒక్కలే ఉంటే బాధ అనిపించింది. నేను వెళ్ళి ఆయనతో మాట్లాడాను. వాకింగ్ చేస్తున్నప్పుడు ఆయనతో తిరుగుతూ ఉండేవాడిని, సరదాగా జోకులు వేస్తుండేవాడిని, బాగా పగలబడి నవ్వేవాడు, అంతా అయింది. అలా నవ్వుతూనే కసక్కని నామినేషన్ వేసాడు నా మీద. సర్లే నామినేషన్ వేస్తే ఏమైంది, జనాల్లో నాకు ఎంత బలం ఉందో తెలుస్తుంది, మంచిదే అనుకున్నాను. తర్వాత మళ్ళీ నాగార్జున గారు వచ్చినప్పుడు కత్తులతో పడమంటే అది కూడా నన్నే పొడిచాడు. ఇదేమిట్రా బాబు ఏదో టార్గెట్ చేసినట్టు చేస్తున్నాను అనుకున్నాను. మూడోసారి ఏదో యానిమల్ బ్యాడ్జ్ వేయాలంటే ఆ దోమ బ్యాడ్జ్ కూడా నాకే వేసాడు. ఏంటంటే నేను జోకులు చెప్పి విసిగిస్తున్నానట. ఓకే. సో అరే ఇన్నాళ్ళు చెప్పినప్పుడు బాగానే ఉన్నావు కదా, నవ్వేవు కదా, అన్నీ ఇప్పుడు ఇట్లా అంటే లేదు సరదాగా వేసానంటే సరే అది కూడా నేను లైట్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ నామినేషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ నా మీద వేసాడు. ఇది ఇంకా జీవితకాలం నా మీద వేసుకొని బతికేస్తావు నువ్వు, సేఫ్ సైడ్ అనమాట. అంటే వేరే వాళ్ళని శత్రువులు చేసుకోవడం ఇష్టం లేదు, వీడి మీద ఎన్నిసార్లు వేసిన వీడు కామ్గా ఉంటాడు. గేమ్ స్ట్రాటజీ అర్థం చేసుకున్నాడు. అది వెంటనే నేను రిటర్న్ ఇచ్చా. తర్వాత అప్పటి నుంచి కొంచెం సూటిపోటి మాటలు, కొంచెం సెటరిక్గా మాట్లాడడం, ఇలా దానికి తోడు ఎక్కడైనా కెమెరాలు వాటి దగ్గర కూర్చొని మీరు పొద్దున్న నిద్రపోయారో కదూ, మీరు మైకు ధరించలేదని బిగ్ బాస్ ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చారు, మీరు పొద్దున్నే లేవరా, నేను చూడండి పొద్దున్న లేచి యోగా చేస్తాను, ప్రేయర్ చేస్తాను, అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి ఇలా చెప్తుండేవాడు. సరే నామినేషన్ వేసినందుకు ఏదో రకంగా నన్ను టార్గెట్ చేయడానికో లేకపోతే చేస్తున్నానని చెప్పి, లేదండి మీరు కూడా పడుకోండి, ఎందుకు పొద్దున్నే లేచి ఇది చేసుకుంటారు, హ్యాపీగా కొంచెం అప్పుడప్పుడు నాకు వెన్ను నొప్పి అని చెప్పి కంప్లైంట్ చేస్తుంటాడు, ఇక్కడ పట్టు జస్ట్ ఇట్లా అంటుంటాడు. సరే పడుకోండి మీరు, అందుకని పొద్దున్న లేచి మరీ 4 గంటలకు లేచి అవగాలు కాకుండా కొంచెం పడుకోండి, గివ్ సమ్ రెస్ట్ టు యువర్ స్పైన్ అంటే, నేను ఇలాగే కాదు, నేను అది చేయాలి ఇది చేయాలంటే అని చేస్తూ కూడా నేను ఏం చేస్తున్నాను మీరు కనిపెడుతున్నారు కదా, నా స్పైన్కి ఏమో రెస్ట్, మీ కళ్ళకేమో స్ట్రైన్ అని చెప్పాను. ఓకే. నెక్స్ట్ ప్రేరణ వెరీ ఎనర్జెటిక్ అండ్ ఎంతూజియాస్టిక్ గర్ల్. ఓకే. నేను చేసే జోకులన్నీ టక్కుమని క్యాచ్ చేసేస్తుంది. అందమైన అమ్మాయిలు వెంటనే టక్కుమని క్యాచ్ చేస్తారు. అందమైన అమ్మాయి కాదు, బ్రెయినీ కూడా. కాకపోతే కన్నింగ్నెస్ వైజ్నెస్ లేదు. యష్మి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది, తన ప్యాటర్నే ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ పృథ్వీ మ్యాచో మ్యాన్, బాగా ఏమంటారు ఎక్సర్సైజ్లు జిమ్ములు బాగా చేసి కండాలు తిరిగిన కన్నడ అబ్బాయి కదా. ఓకే. కన్నడ అబ్బాయి, కండ అబ్బాయి. ఓకే. నెక్స్ట్ యష్మి మామూలుగా టైంలో బాగానే ఉంటుంది, బట్ కెప్టెన్ అయిన తర్వాత గేమ్ ఆడాలి, ఏదో రకంగా అవతల వాళ్ళని ఇరకాటంలో పెట్టి ఏదో ఒకటి సంథింగ్ షుడ్ బీ హ్యాపెనింగ్, గొడవలో ఏదో ఒకటి జరగాలి అని ఈ కోణంలో కొన్ని ఏదో సరదాగా వాళ్ళని నేర్పించడం కోసం, మీకు లేదుగా మాకుందిగా డ్రింక్, మీకు లేదుగా స్వీట్ మాకుందిగా స్వీటు అని చెప్పి, సో వాళ్ళతో కూడా ఏదన్నా పోక్ చేసి వాళ్ళని ఏదో చిన్న సరదాగా ఉంటే బాగుంటుంది. బట్ అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది. అమ్మాయి నేను తినేసిన ప్లేట్లు నువ్వు గడగాలి,
నేను తాగేసినవి డస్ట్బిన్లో పడేసి మళ్ళీ అవి తీసి బయట పెట్టి ఇది మళ్ళీ నువ్వు డస్ట్బిన్లో పడే. నాకు దాంట్లో అదేం సినిమా నరసింహలో రమ్యకృష్ణ సౌందర్య ఇలా అంటూ చూడండి కాలుతోటి ఓకే. ఆ రేంజ్లో ఎందుకు అలా చేస్తున్నావు మరి మానవత్వం కూడా లేకుండా అంటే లేదు నీకు ఈ గేమ్ ఆడడం తెలియదు ఇలాగే ఉండాలి అంటే ఓకే ఇలాగే ఆడాలి. మొన్న నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు కదా, వీళ్ళన్ని సీజన్లు చూసుకొని వచ్చినట్టున్నారు. అదే ఇప్పుడు గేమ్ లాగా ఆడితే ఓకే, గేమ్ కోసం ఆడాలనుకుంటే ఆ మైండ్ సెట్ నీది కదా అసలు, అసలు అందుకే సెట్ కదా నీకు. అంతే. సో లాస్ట్ నీకు ఇష్టమైన నేను ఫస్ట్ నామినేట్ చేసింది ఈఎంఐనే, అదే బట్ ఫైనల్ గెలవాలనుకుంటుంది ఈఎంఐనే. ఎందుకంటే ఫస్ట్ ఏమి తెలియకుండా నామినేట్ చేశాను. అది కూడా నామినేషన్ అంటే ఏంటంటే ఊరికే సరదా నామినేషన్, అది మాకు ఎవరికి తెలియదు సరదా అని. అనిల్ రావిపూడి గారు వచ్చి ఈసారి బిగ్ బాస్లో పెద్ద ట్విస్ట్ ఉండబోతుంది, ఫస్ట్ డేనే ఎలిమినేషన్ ఒకరిని తీసేస్తున్నాం ఓకే అని చెప్పి మణికంఠని ఈవిని నామినేట్ చేశారు. చాలా మంచి అమ్మాయి. సో మణికంఠకి అందరూ మణికంఠ అని పెట్టారు. ఈ అమ్మాయి ఉండేసరికి ఇంకా నేనేం చేశాను, అందరూ పాపం మణికంఠకి వేసేస్తే వాడు ఏమైపోతాడు, ఏమి తెలియకుండా వచ్చిన రోజే వాడిని పంపించడం న్యాయం కాదని చెప్పి నేను సరే ఈ అమ్మాయికి వేద్దామని చెప్పి వేసాను. దానికి అనిల్ రావిపూడి గారు అప్పటికే మనకున్న ఇమేజ్ని ఆయన నువ్వు ఖచ్చితంగా అమ్మాయిలకి వేస్తావులే మగజాత ఆణిముత్యం కదా అన్నట్టుగా ఆయన అవును సార్ నేను వేస్తాను అని చెప్పి ఈ అమ్మాయికి వేసాను. బట్ తర్వాత తెలుసుకుంది షీఈస్ వెరీ వెరీ జెన్యూన్ కంటెస్టెంట్, వెరీ నైస్, స్పీక్స్ హార్ట్. ఏదో సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రమోషన్స్ లో నేనే ఆ టైంలో అక్కడే కూర్చున్నా. ఓ చాలా పెద్ద అభిమాని సార్ నీకు, మా ఫ్యామిలీ మేమందరం ఇలా రావటం నాకు చాలా హ్యాపీ. అమ్మాయి అంత సెన్సిటివ్, చాలా అంటే చాలా హార్డ్ వర్కర్. ఆ రోజు నాకు కూడా తెలిసింది ఫస్ట్ టైం. మళ్ళీ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత మొన్న చూసాను అమ్మాయిని. ఇంకా నాకు కొడుకు పుట్టాక వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చి హాస్పిటల్లో చూసి వెళ్ళారు. ఏ పరిచయం లేదు అంతకుముందు మాకు. ఫస్ట్ టైం నేను అక్కడ బిగ్ బాస్ లో చూడడమే, బట్ బయటకు వచ్చాక వాళ్ళ వచ్చి మరీ చూసిపోయారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా అంత సెన్సిబుల్. అవును విన్నా నేను కూడా. నెక్స్ట్ మణికంఠ గేమ్ ఈ అబ్బాయి చెప్పేదంతా నిజమా అబద్ధమా అసలుకి? హౌస్ లో ఫస్ట్ లోనే స్టార్ట్ చేశాడు అంతా, అమ్మలేదు నాన్నలేదు వైఫ్ కూడా వెళ్ళిపోయింది, ఇది రకరకాల ఏదేదో చెప్తున్నాడు, అర్థం కావట్లేదు ఎవరికి. పుల్లలు వేర్చి అమ్మ చితి మంట పెట్టాను అవన్నీ ఏవీలో చెప్పుంటాడేమో, బట్ ఇక్కడ ఎందుకు చెప్పాడు అనేది మాకు అర్థం కాలేదు. ఎవరు అడగను కూడా అడగల. సింపతి కోసం ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయిపోకుండా కాపాడుకోవడం కోసం అలాంటి గేమ్ ఆడినట్టున్నాడు. బట్ తర్వాత అందరం చెప్పాము, నేను కూడా చెప్పాను, ఇది మరీ శవాలు గురించి చెప్పి దాని గురించి సింపతి చేసుకోవాల్సిన అంత దారుణమైన పొజిషన్ ఉంది. అంటే లేదు నాకు బిగ్ బాస్ చాలా అవసరం, నాకు ఈ డబ్బులు చాలా అవసరం, మీకు నేను ఎలాంటి స్టేజ్లో ఉన్నానో తెలియదు. ఇదే మాట ఆదిత్య కూడా చెప్తాడు, నాకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే సరే బాబు అంత ఇంపార్టెంట్ అయితే సార్ తీసుకో. ఆత్మాభిమానం చంపుకుంటున్నారు. పర్ఫెక్ట్ మాట. ఇంక అవన్నీ పక్కన టార్గెట్ కోసం ఏది ఎంతకైనా మేము అది అన్నట్టుగా అనిపించింది నాకు. చెప్పాను నేను ఇది బాగాలేదు, మరి అంత చేయాల్సిన పని లేదు. సో అది గేమ్ కోసం ఎక్కడికైనా వెళ్తాను, ఎంత దూరమైన వెళ్తారు. మొత్తం మంచితనం ఇవన్నీ కూడా ఉండవు, సెకండరీ. నెక్స్ట్ కింగ్ అద్భుతం అండి ఆయన యాంకరింగ్ అయితే నిజంగా ఫిదా అయిపోయాను. ఇన్నాళ్ళు నేను చాలా అంటే అక్కడక్కడ కొన్ని అసార్టెడ్గా ఎపిసోడ్స్ చూశాను. ఇంతకుముందు చేసిన పాత బిగ్ బాస్ సీజన్లో చాలామంది చేశారు, అందరికీ అభిమానే, కానీ హీ ఈజ్ ద కింగ్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. చూస్తున్నప్పుడు ఒక యాంకర్గా నేను ఈయన చూసి నేర్చుకోవాలి. వెంటనే మాట్లాడేయాల్సిన అవసరం లేదు, టేక్ యువర్ టైం, 2-3 సెకండ్లు తీసుకో, ఆలోచించు, థాట్ ప్రాసెస్, పర్ఫెక్ట్ పాయింట్ మాట్లాడు అనేది అక్కడ ఆయన మాటలు చూడండి. ఒకసారి మాట్లాడి తిరుగుతారు. ఈ లోపల ఇన్పుట్స్ కూడా వస్తుంటాయి ఆయనకి బిగ్ బాస్ టీం నుంచి, బట్ ఎక్కడ కూడా మనకి సీమ్లెస్గా అలా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. పాయింట్ టు పాయింట్ లాగి పర్ఫెక్ట్గా మాట్లాడతారు ఆయన. నెక్స్ట్ లాస్ట్ కంటెస్టెంట్ ఈజ్ ద మై బిగ్ బాస్. రాగానే వెళ్ళొచ్చావా హాస్పిటల్? ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళా, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళడమే, వెళ్ళిన తర్వాతే బయటకి జనజీవనశ్రమంతో కలిసి. ఓకే, అంటే ఏ వైఫ్కి అయినా కానీ డెలివరీ టైంలో తన హస్బెండ్ పక్కన ఉంటే బాగుండు అనుకుంటారు కాబట్టి మీ వైఫ్ ఫస్ట్ చూడగానే ఏంటి తన ఫీలింగ్ ఏంటి? మిమ్మల్ని నన్ను చూడగానే ఎప్పుడు వచ్చావు అనుకున్నా, ఎందుకు వచ్చావని అడిగింది. ఏది ఏంటి నేను ఇంత కష్టపడి త్యాగాలు చేసి వస్తే నీకోసం నువ్వు ఇట్లా అంటావు అంటే, రాకపోతే ఏమైంది, ఇప్పుడు అందరు ఉన్నారు కదా చూసుకోవడానికి అంటే, అట్లా కాదు నాకే గిల్టీగా ఉండింది, నిన్ను వదిలేసి వెళ్ళాను, అవకాశం వచ్చింది సరే సద్వినియోగం చేసుకొని వచ్చేసాను నేను ఓకే అంటే ఉండాల్సింది అని షీ వాజ్ ఎక్స్పెక్టింగ్. బట్
వాడిని చూడగానే నాకు అంత పోయింది. అంత పోయింది. But నాకే బాధ లేదు, వాళ్ళకే బాధలు. వాళ్ళకి నా ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ ఉండాలనుకుంటే నువ్వు ఉండాలనుకుంటే వచ్చేసావు. అరే వాళ్ళు ఆడనివ్వట్లేదు, ఫుడ్ పెట్టట్లేదు, ఏం చేయాలరా నేను అని చెప్పి. ఉండుంటే మంచి ఆటగాడు పోయేవాడు లోపల. ఆటగాడేమో వేటగాడి కూడా అయ్యేవాడు. చూడాలి. బట్ నీకు ఆట ఇష్టమా వేట ఇష్టమా శేఖర్ భాష? ఆటే ఇష్టం. ఆట ఇష్టమా? వేట ఇష్టం ఉండదా? వేట ఇష్టం లేదు. వేట ఇష్టం లేదు. వేట మొన్నటిదాకా చేసింది ఏంటి? వెళ్ళక ముందు దాకా అది మీరు గమనిస్తే నా జీవితంలో ఫస్ట్ చేసిన వేట అదే. అదే కూడా చేయాల్సి వచ్చింది తప్ప నేను ఆ టైప్ మనిషిని కాదనడానికి. అదే ఎందుకు ఆ టైంలో మరీ అంత వేటాడాల్సిన అవసరం వచ్చింది అంటే చాలా కామెంట్స్ వచ్చాయి బయట రకరకాల. కొంతమంది డబ్బులు తీసుకొని ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడని, కొంతమంది వేరే రకంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడని. నాకు అదే మెంటాలిటీ ఉంటే, కొంతమంది ఏమో రాజ్ తరుణ్ కోసం ఈ అబ్బాయిని తొందరగా బయటికి పంపించారు, ఆయన తరపున నిలబడి మాట్లాడే ఎవరు లేడు, మళ్ళీ గొడవలు జరుగుతాయేమని చెప్పేసి రాజ్ తరుణ్ కోసం మళ్ళీ శేఖర్ భాష బయటకు వచ్చేసాడని చెప్పి కొంతమంది మీమ్స్, ట్రోల్స్ ఎక్కడ చూసినా. ఇంకా అక్కడ చెప్పడానికి చేయడానికి కూడా ఏం లేదు, జనానికి మొత్తానికి నిజం తెలిసిపోయింది. ఇంకా ప్రూవ్ చేయాల్సింది ఏం లేదని నేను అనుకుంటా. ఇంకా ఏమైనా అల్లర్చల్లరి ఘటనలు ఉంటే అది లీగల్ సిస్టమ్ చూసుకుంటుంది. అంత స్టాండ్ తీసుకుని నిలబడ్డావు కదా, రాజ్ తరుణ్ ఎప్పుడైనా కాల్ చేసి ఆ గ్రాటిట్యూడ్ ఉందా? ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా. ఇప్పుడు రాజ్ తరుణ్ ఇస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. తర్వాత ఇప్పుడు ఈజ్ రియలీ గుడ్ ఫ్రెండ్. ఓకే. అంటే మగవాళ్ళ కోసమే నిలబడతావా, మగజాతి ఆనిముత్యమా, లేకపోతే అమ్మాయిలకు కూడా ఏదైనా ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు అమ్మాయిల సైడ్ కూడా నిలబడతావా? అది మీరు గమనిస్తే అప్పుడు ఆ ప్రీతి అనే అమ్మాయికి కూడా ఇట్లా అన్యాయం జరిగింది అన్నప్పుడు నేనే ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళి అక్కడ లాయర్ని పరిచయం చేసి లాయర్తో మాట్లాడించి తర్వాత పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళి కంప్లైంట్ ఇప్పించారు. అమ్మాయికి ధైర్యం లేకుండే మేమందరం వెనకాల ఉండి తీసుకెళ్ళి చేసాం. కరాటే గారు కూడా వచ్చి మొత్తం మేమందరం కలిసి వెళ్ళాం. ఓకే. సో దెబ్బలు కూడా తిన్నావు బానే పోతాయి చల్తాయి. సో ఇప్పుడు పెద్ద కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఆమె మైనర్ గా ఉన్నప్పటి నుంచి కూడా లైంగికంగా వేధిస్తున్నాడు అని చేసి ఆమె ఒక కేసు పెట్టింది. బట్ దానికి పెద్ద పెద్ద వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది జానీకి అని చెప్పేసి ఒక మాట బయట నడుస్తుంది. బట్ ఇప్పుడు అది ఏదైనప్పటికి కూడా తప్పే కాబట్టి సినిమా ఇండస్ట్రీ కూడా కొంచెం ముందుకు వచ్చి ఆ అమ్మాయికి మేము సపోర్ట్ చేస్తాం, ఆ అమ్మాయికి టాలెంట్ ఉంటే అని పెద్ద పెద్ద హీరోలు ట్వీట్ చేస్తున్నారు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ట్వీట్ చేస్తున్నారు, ఆ అమ్మాయికి టాలెంట్ ఉంటే మేము ఆఫర్స్ ఇస్తామని. జానీ తప్పు చేస్తే మేము సస్పెండ్ చేసేస్తామని చెప్పి కూడా ఛాంబర్లో నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఎలా చూడొచ్చు జానీ మాస్టర్ ఈ విషయాన్ని? నేను మొత్తం డెప్త్ గా అమ్మాయి సైడ్ నుంచి మీరు మాట్లాడతారా? మొన్న రాజ్ తరుణ్ గురించి అంత గట్టిగా మాట్లాడిన వాయిస్ ఈరోజు శేఖర్ భాష వాయిస్ ఆమె కోసం మాట్లాడటానికి ముందుకు వస్తుందా? జానీ మాస్టర్ కనుక తప్పు లేదు అని తెలిస్తే ఆయన కోసం ఖచ్చితంగా పోరాడతాను. ఈ అమ్మాయి కోసం నేను వెళ్ళాల్సిన అవసరం లేదు, రోషన్ కూడా వెళ్తాడు. ఆల్రెడీ బోల్డ్ మంది ఇప్పుడు సినిమా వాళ్ళు అందరూ కూడా న్యాయం ఇటువైపు ఉంటే అటువైపు ఉంటదండి. అలా అమ్మాయి వైపు అబ్బాయి వైపు ఏముండదు. అలా కాదు నేను చెప్తాను. అబ్బాయి నిజంగా తప్పు లేకపోతే జానీ వైపు నిలబడతారు డెఫినెట్ గా. మీడియా కూడా మీకు కూడా చెప్తాను, మీడియా ఇస్ ఎ బ్రాడ్ వర్డ్. మీడియాలో వందల మీడియాలు ఉన్నాయి. అందులో పొలిటికల్ పార్టీల వైజ్ గా డివైడ్ అయిపోయిన మీడియాలు చాలా ఉన్నాయి. కొంతమంది వీళ్ళకి సపోర్ట్ చేస్తే, కొంతమంది వీళ్ళకి సపోర్ట్ చేస్తే. ఇది మీరు ఫ్యూచర్ లో చూడబోతారు ఈ గేమ్ అంతా కూడా ఖచ్చితంగా ఆల్రెడీ చూస్తున్నాం. సో మీడియా అనేది ఒక బ్రాడ్ స్టేట్మెంట్. అది జనం బయట అనుకోవటమే మీడియాలు కేవలం కల్పితాలు, కథలు అల్లటం పని. మా పని అది కాదు అసలుకి. మీరు అంటే కేవలం వచ్చిన ఎఫ్ఐఆర్ కావచ్చు, వచ్చిన న్యూస్ మీద మేము కేవలం ఆ న్యూస్ ని మాత్రమే ప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదైతే ఎఫ్ఐఆర్ లో ఉందో అది మాత్రమే టెలికాస్ట్ అవుతుంది అన్ని ఛానల్స్ లో. కానీ ఎస్పెషల్లీ జానీ మాస్టర్ గురించి ఒక టైం పెట్టుకొని, ఒక కాలం పెట్టుకొని, ఒక డిబేట్ నడిపే అంత అవసరం ఏ మీడియాకి లేదు. ఎందుకు లేదు? అసలు ఉండదు. ఒక అమ్మాయి బాధని చెప్పుకుంది, ఆ అమ్మాయి బాధను మాత్రమే ఇప్పటి వరకు అన్ని న్యూస్ ఛానల్స్ లో చూపించారు. ఇది కేవలం నిజం కాదని రేపు జానీ మాస్టర్ వచ్చి మాట్లాడినా కానీ మళ్ళీ దీన్ని కూడా చూపిస్తారు. అయ్యో అలా అదేంటి, రెండు వైపులు ఉంటదండి న్యాయం అనేది. నేను అనేది ఏంటంటే జనరల్లీ ఇప్పుడు జానీ మాస్టర్ చెప్పిన ఒకవేళ ఆయన దాంట్లో నిజం ఉంది అనుకున్నా కూడా ఆయనకు ఒక సపోర్ట్ అనేది అంత తొందరగా రాదు. బికాస్ హీజ్ అ మ్యాన్, మగాడు జనరల్గా చేసి ఉంటాడులే అని చెప్పి. అండ్ ఇప్పుడు ఆయన మీద పడింది, నేను నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత. అండ్ అలాగే ఆధారాలు చూపించాల్సిన బాధ్యత ఈవిడ ఆధారాలు చూపించాలి, ఆయన వాటిని డిఫెండ్ చేసుకునే పరిస్థితిలో వాళ్ళిద్దరు ఉన్నారు. సో ఇవి ఓన్లీ ఇప్పటిదాకా పోలీసు వ్యవస్థలో మాత్రమే ఉన్నాయి. బట్ మనకి మీడియాకి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేదని మీరు చెప్తారు. ఏ ఆధారాలు ఇప్పటిదాకా రాలేదు. ఎఫ్ఐఆర్ ఒకటి
వస్తాయి యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు అవే వస్తాయి 2 పక్కల నుంచి. వచ్చినప్పుడు మనం బేరీ చేసుకొని సో కరెక్ట్ యుద్ధానికి సిద్ధంగా ఉంటున్నారు అన్నమాట మీరు కూడా అయితే. చూద్దాం. సో బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఎంత శేఖర్ భాష? ఆడవాళ్ళ వయసు మగవాళ్ళ జీతం ఆడకూడదు కదా, ఓకే, బట్ పర్లేదు, అంత భారీగా ఏం లేదు. టాప్ 5 లో ఒక రెమ్యునరేషన్ మీద అన్నారు, బాటమ్ 5 లో ఒక రెమ్యునరేషన్ అంతేనా? అంతే. సో కానీ మీకు ఆర్జేలో ఎవరికి రాలేదు, 18 అవార్డ్స్ వచ్చాయి. నిజంగా గ్రేట్, అది చాలా తక్కువ మందికి తెలుసు. అది మీ వాయిస్ పవర్. సో టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్? టాప్ 5 నబీల్, సీత, విష్ణుప్రియ. ఓకే, కొంచెం తన ఎమోషన్ కంట్రోల్ చేసుకోగలిగేది. కొన్నిసార్లు విష్ణుప్రియ బాస్ స్టెప్ నన్ను తీసుకెళ్ళిపోయిన బిగ్ బాస్, నాకు వద్దు నేను వెళ్ళిపోతానంటూ ఉంటుంది, అది చూపించారో లేదు తెలియదు. సో అలా ఉండగలిగితే వీళ్ళు. ఇంకా నిఖిల్ ఈ డ్రామా నుంచి బయటకు రాగలిగితే పెద్దోడు చిన్నోడా? సో తర్వాత అభయ్ కూడా చెప్పలేం, ఉండొచ్చు. బిగ్ బాస్ విన్నర్ అంటే సీత అయితే బాగుంటుంది. సీత టాప్ 5 లో కూడా ఉంది సీత మళ్ళీ అయితే. ఓ సీత సూపర్. ఒక అమ్మాయి టైటిల్ గెలిస్తే ఆ కిక్కే వేరప్ప. అమ్మాయి అనేది మన తెలుగింటి అమ్మాయి, మన లోకల్ అమ్మాయి గెలవాలనేది. ఓకే సూపర్. ఎనీ హ్యావ్ 2 వీక్స్ ఉన్నప్పటికీ ఎటువంటి నెగిటివిటీ లేకుండా వచ్చావు. ఆడియన్స్ లో నెగిటివిటీ లేదు నీకు, లోపల నెగిటివిటీ అంటావా? అది వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా విడుదల కాబట్టి కొంతమంది, వాళ్ళు కూడా నెగిటివ్ లేదు, కొంతమంది ఏదో ఉంటారు కదా, అంతే మన ఫ్యాన్స్. అంతే. సో ఎటువంటి నెగిటివిటీ లేకుండా హ్యాపీగా బయటకు వచ్చావు. బిగ్ బాస్ నీకు ప్లస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లస్ అవుతుంది చాలా మందికి, దాన్ని ఎలా వాడుకోవాలో తెలిసిన వాళ్ళకి ప్లస్ అవుతుంది, వాడుకోని వాళ్ళకి మైనసే అవుతుంది. ఎప్పుడు అది చూస్తూనే ఉన్నాం కాబట్టి. నేను వెళ్ళే ముందే అనుకున్నా, వెళ్ళి వచ్చిన తర్వాత నా పని నేను చేసుకుంటా, నా ఎఫ్ఎం నాకు ఉంటుంది, నేను ఆర్జేయింగ్ నా పని నేను చేసుకుంటాను, అంతే, యాజ్ యూజువల్. సూపర్, అంతే. సో ఇప్పుడు బిగ్ బాస్ శేఖర్ భాష అనాలా లేకపోతే శేఖర్? సో నీ శేఖర్ భాష నీ స్టైల్లో ఒకసారి చెప్పు లాస్ట్ లో. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడు పండుగాడు, ఎవడు చెప్తే బ్లాక్ అయిన మైండ్ కూడా ఓపెన్ అయిపోతుందో ఆడే షక్ భాష. శేఖర్ భాష. రే 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 నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. సో ఇప్పుడు ఎవరు చెప్తే బ్లాంక్ అయిన మైండ్ కూడా ఓపెన్ అవుతుంది అన్నారు కదా, అది రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ భాష. అండ్ మంచి వ్యక్తిత్వం, మంచి క్యారెక్టర్ మనిషి నువ్వు. ఇలానే ఉండు. ఫ్యాన్స్ ఉంటారు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు, ఎన్నున్నా కానీ మనం ఎలా ఉండాలో మనలాగా ఉంటేనే మనకి ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అలా ఉండాలి. నేనైతే అలానే ఉంటా. నాలా ఉండేవాడిని ఇంకొకటి చూసా. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.